హలో ఆల్ వెల్కమ్ టు ఐసీ. సో మనకి రైల్వే గ్రూప్ డి అలాగే నెక్స్ట్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మన ఐఏసీఈ అండ్ ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనే దాన్ని నిర్వహించబోతుంది. అండ్ సెప్టెంబర్ 21 అంటే ఈ సండేనే నిర్వహించబోతుంది కదా, దానికి సంబంధించి సో మనకి ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ లేదా అడ్రస్ ఏదైతే ఉందో సో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని సో వాటికి సంబంధించినవి, అలాగే ఎగ్జామ్ డే రోజున కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ తెలుసు రైల్వే గ్రూప్ డి స్కాలర్షిప్ టెస్ట్ ఏదైతే ఉందో సో ఈ టెస్ట్కి సంబంధించి ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణలో 23 పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్ బేస్డ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. టైమింగ్స్ ఒకసారి మళ్ళీ చూసుకోండి, 2:30 నుంచి 4 మధ్యలో ఉంటాయి. సో ఓవరాల్గా మనకి 1.5 lakh క్యాష్ ప్రైజ్ అంటే టాప్ 150 మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సో ర్యాంక్స్ ప్రకారం మనకి క్యాష్ ప్రైజ్ ఇస్తాము అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ కూడా అదే రోజు జరగబోతుంది. అయితే ఇది తెలంగాణలోని 11 పరీక్ష కేంద్రాల్లో జరగబోతుంది. రైల్వే గ్రూప్ డి ఏపీ అండ్ తెలంగాణలో. సో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ మనకి తెలంగాణలో 11 పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్ బేస్డ్. సో దాని ఎగ్జామ్ టైమింగ్ అనేది చూసుకున్నారు కదా ఆల్రెడీ, రైల్వేకి సంబంధించి 2:30 to 4 కదా. అలాగే ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మార్నింగ్ 10 o'clock నుంచి 1:30 వరకు కూడా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో మీరు కొంతమంది రైల్వే గ్రూప్ డి రాయాలి అనుకుంటారు అండ్ కొంతమంది ఎస్ఐ కానిస్టేబుల్. సో కొంతమంది వచ్చేటప్పటికి 2 ఎగ్జామ్స్ రాయాలనుకుంటారు కదా, అలా దానికి తగ్గట్టుగానే మీ టైమింగ్ ప్లాన్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు అండ్ ఫస్ట్ అనౌన్స్మెంట్లో కూడా ఒక 10 నిమిషాలు ముందరగానే ఉండడానికి మీరు ప్రిపేర్ అయ్యి రండి. అండ్ ఒకసారి ఆ డీటెయిల్స్ అయితే చెప్తామో అవి క్రాస్ వెరిఫై చేసుకుని సో అప్పటికప్పుడు రేపు పొద్దుటే లేచి అన్ని చూసుకుని వెళ్ళాలంటే హడావిడిగా ఉంటుంది కాబట్టి ఆ టెన్షన్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అది ఉండకూడదన్న ఉద్దేశంతో మేము ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో స్కాలర్షిప్ టెస్ట్ సో వాళ్ళకి టాప్ 100 ఎవరైతే వస్తారో 1 lakh క్యాష్ ప్రైజ్ అనేది కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది. సో ర్యాంక్స్ వారీగా అది ఇస్తాము అని చెప్పేసి. అలాగే నెక్స్ట్ వన్, సో ఎవరైతే ఇప్పటిదాకా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇంకెవరైనా ఉంటే కనుక సో కింద వీడియోలో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసుకొని అండ్ మీ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ని గూగుల్ మ్యాప్ లొకేషన్తో సహా మన ఐఏసీఈ టెలిగ్రామ్ ఛానల్లో సో పీడిఎఫ్ లాగా పెట్టాము. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. సో మనకి టెలిగ్రామ్ ఛానల్లో మనం చేసే ప్రోగ్రామ్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, దానివల్ల ఈ పీడిఎఫ్ని యాక్సెస్ చేయడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో సో మనం ఏం చేసామంటే డైరెక్ట్ మెసేజ్ని కూడా అందులో పోస్ట్ చేసామన్నమాట. మీ టెస్ట్ సెంటర్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఒకసారి ఎవరైతే మీరు టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించి ఫైండ్ అవుట్ చేయలేకపోయారో చూసుకోలేకపోయారో ఒకసారి ఇలా ఉంటుంది చూడండి. సో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ లేదా నెక్స్ట్ రైల్వే గ్రూప్ డికి సంబంధించి కానీ రెండింటికి సో రేపు జరగబోయే అంటే సెప్టెంబర్ 21 సండేన జరగబోయే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ లేదా అడ్రస్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇలా ఉంటుంది, మేము పోస్ట్ చేసింది ఇలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి దిల్సుఖ్ నగర్, సో దిల్సుఖ్ నగర్లో మనకి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఐఏసీఈ రైల్వే క్యాంపస్ ఉంది కదా, సో ఐఏసీఈ రైల్వే క్యాంపస్ ప్లేస్ అడ్రస్ ఇక్కడ ఇలా పోస్ట్ చేసాం. సో పిల్లర్ నెంబర్ కావచ్చు అండ్ చైతన్యపురి దగ్గర కావచ్చు, దిల్సుఖ్ నగర్ అని చెప్పి కమలా నగర్ ఇలా పోస్ట్ చేయడం జరిగింది. సో మీకు ఈజీగా రావడానికి అని చెప్పి యాక్సెస్ ఉండేలాగా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని ప్రతి అడ్రస్కి కూడా ఇవ్వడం జరిగింది. అగైన్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి అమీర్పేట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్కి సంబంధించి సో అడ్రస్ ఎక్కడైతే మనకి హర్ష మెస్ లేన్లో ఉందో సో రాఘవ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా సో అది కూడా సేమ్ ఇలాగే ఇచ్చాం, అమీర్పేట్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్. అలాగే నెక్స్ట్ మన అశోక్ నగర్ ఏరియా దగ్గర సో మనకి సరోజిని నాయుడు జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ విమెన్ ఏదైతే ఉందో సో అక్కడ ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడండి. సేమ్ అలాగే ఎవరైతే మనకి కేపీహెచ్పి సెలెక్ట్ చేసుకున్నారో సో కేపీహెచ్పిలో మన ఐఏసీ క్యాంపస్ ఉంది, సో అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, ఆ అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఐఏసీకి సంబంధించిన క్యాంపస్లో అలాగే ఇంకెక్కడెక్కడైతే మనకి మిగతావి ఉన్నాయో సో వాటికి సంబంధించిన అడ్రస్లు కూడా మీకు క్లియర్ కట్గా సో ఇక్కడ చూడండి నల్గొండలో కాకతీయ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ అని చెప్పుందా సో అక్కడ మనకి దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కరీంనగర్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకి ఏదైతే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అనేది కనిపిస్తూ ఉంది కదా సో మనకి కరీంనగర్ దగ్గర అక్కడ దీన్ని మనకి కండక్ట్ చేయబోతున్నారు. అలాగే వరంగల్లో వచ్చేటప్పటికి అలాగే ఖమ్మం ఏదైతే ఉందో ఖమ్మం
వరంగల్లో మీరు చూడొచ్చు జూనియర్ కాలేజ్ మనకి ఏదైతే ఉందో మేధావ్ జూనియర్ కాలేజ్, అలాగే వికాస్ డిగ్రీ కాలేజ్ అనేది ఖమ్మంకి సంబంధించి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అడ్రస్ కూడా మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. మళ్ళీ మీరు ఎక్కడ ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కొంచెం అడ్రస్ చూసుకుని రిలాక్స్డ్గా వస్తారు అండ్ కంగారు పడకుండా ఎగ్జామ్ని అటెంప్ట్ చేసుకుంటారనే ఉద్దేశంతో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్లో మీరు ఇక్కడ చూడొచ్చు సో ఫాతిమా విద్యాలయం ఏదైతే ఉందో అక్కడ, అలాగే హైదరాబాద్లో మన ఐఆర్ఎఫ్ క్యాంపస్ ఉంది కదా, సో మన ఐఆర్ఎఫ్ క్యాంపస్లో కూడా దీన్ని మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐఆర్ఎఫ్లో మనకి రావేలి విలేజ్ దగ్గర ఉంది, అక్కడ కండక్ట్ చేస్తున్నారు దీన్ని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇందాక దాకా చూసిందంతా తెలంగాణకి సంబంధించిందండి. తెలంగాణలో ఏవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏపీలో ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో చూడండి. మనకి బేసిక్గా చూసుకునేటప్పటికి ఏపీలో విజయనగరం. సో విజయనగరంలో ఎక్కడ గాయత్రి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో అది, అలాగే వైజాగ్ మన ఐఆర్ఎఫ్ క్యాంపస్ ఉంది కదా, మన ఐఆర్ఎఫ్ క్యాంపస్ దగ్గర కూడా దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వైజాగ్లో మన ఐఏసీ మెయిన్ క్యాంపస్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ద్వారకా నగర్ దగ్గర కూడా దీన్ని కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజమండ్రి. సో రాజమండ్రిలో మీకు ఇక్కడ చూడొచ్చు దివ్య హాస్పిటల్ దగ్గర, సో ఏదైతే మనకి టెంపుల్ రోడ్ ఉందో అక్కడ దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ విజయవాడలో మన ఐఏసీ క్యాంపస్ ఉంది. సో ఎవరైతే విజయవాడలో రాయాలనుకుంటున్నారో ఐఏసీ క్యాంపస్ అడ్రస్ ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే గుంటూరులో వచ్చేటప్పటికి మనకి ఏదైతే గురువయ్య డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి ఉందో సో అక్కడ దాన్ని కండక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వన్ నెల్లూరులో మళ్ళీ మన ఐఏసీ క్యాంపసే, తిరుపతిలో కూడా మన ఐఏసీ క్యాంపస్లోనే సో దీన్ని మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ కర్నూలుకి సంబంధించి ఇక్కడ చూడొచ్చు క్లస్టర్ యూనివర్సిటీ, అది ఎగ్జామ్ సెంటర్ కర్నూలులో. అనంతపురంలో మన ఐఏసీ ఇన్స్టిట్యూటే ఉంది, మన ఐఏసీ క్యాంపసే ఉంది, సో అక్కడ దాన్ని కండక్ట్ చేస్తున్నారు అనంతపురంలో. సో నెక్స్ట్ కాకినాడలో వచ్చేటప్పటికి విఎస్ లక్ష్మి విమెన్ అండ్ డిగ్రీ పీజీ కాలేజ్ ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఒంగోలులో వచ్చేటప్పటికి మనకి రాఘవ డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి ఉంది, సో అక్కడ దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఒంగోలుకి సంబంధించి, ఇది కాకినాడకి సంబంధించి. అండ్ కడపలో నిహార్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్యాంపస్ ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని కండక్ట్ చేస్తున్నారు కడపకు సంబంధించి. సో ఆల్రెడీ నేను చూపించాను మీకు. రేపు మనకి సెప్టెంబర్ 21 సండే రోజున మార్నింగ్ వచ్చేటప్పటికి తెలంగాణలో సో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ స్కాలర్షిప్ టెస్ట్ జరుగుతుంది. సో దానికి సంబంధించిన మనకి సెంటర్స్ అన్ని ఎగ్జామ్ సెంటర్స్ అన్ని కూడా సో నేను అక్కడ అడ్రస్తో సహా చూపించాను. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సో రైల్వేకి సంబంధించిన గ్రూప్ డి ఎగ్జామ్ అనేది సో మనకి మధ్యాహ్నం ఉండబోతుంది. దానికి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఎవరైతే ఐఏసీఈ టెలిగ్రామ్ ఛానల్లో సో మీకు చూసుకోవడం కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించిందో, లేకపోతే మీరు చూసుకోలేకపోయారో ఈ ఎగ్జామ్ సెంటర్ యొక్క అడ్రస్ని ఇక్కడ చూసుకోండి. సో ఒకసారి ఇప్పుడే మీకు అది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎలా వెళ్ళాలనేది ఒక 5 నిమిషాలు ప్లాన్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి. సో మార్నింగ్ ఒక 10 మినిట్స్ త్వరగా వచ్చి సో ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంటే సో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది అండ్ కరెక్ట్గా సో మనకి టైం స్టార్ట్ అయ్యే లోపు రావడం, కొంచెం కన్ఫ్యూజ్ అవడం అలాంటివి ఉండకుండా ఉంటాయి. అలాగే ఎవరైతే మనకి పొద్దుట ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో, మధ్యాహ్నం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సో వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని సో మీరు ఎగ్జామ్ సెంటర్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది ఒక మంచి అవకాశం అండి. ఎక్కడైనా నార్మల్గా మనం ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉంటారు, సో దాన్ని అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా సో 2 స్కాలర్షిప్ టెస్ట్లని అటు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఇటు గ్రూప్ డికి సంబంధించి కూడా సో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇది కొంచెం ఈజీ అవుతుంది. సో మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రాయకుండా సో ఒకే చోట మీరు ఈ 2 ఎగ్జామ్స్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి రిలాక్స్డ్గా రాసుకోవడానికి అండ్ రాసుకున్న తర్వాత ఆ కంటెంట్ని కూడా వీడియో సొల్యూషన్స్ కూడా చూడడానికి కూడా మీకు యాక్సెస్ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అందరూ దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.